హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ అనేవి అయితే చేయలేదు. అసలు కుదరట్లేదు, షార్ట్సే చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయడానికి అసలు టైమే సెట్ అవ్వట్లేదు. అన్నీ ఇంకా ఫెస్టివల్స్ అలా ఇలా హడావిడిగా వీడియో తీయడానికి టైం సెట్ అవ్వక తీయట్లేదు అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఈరోజు అయితే కుదిరింది. కార్తీక పౌర్ణమి వీడియో వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామని అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏమేమి అవసరం ఉంటాయి ఏంటి అనేది అయితే క్లియర్గా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు నేను మార్కెట్కి వెళ్ళేసి ఫ్లవర్స్, ఉసిరికాయలు, ఉసిరి కొమ్మ అండ్ ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసుకున్నాను. అండ్ అలాగే వత్తులు అయితే నేను ఊరెళ్ళినప్పుడు కొత్త పత్తితోనే చేసుకున్నాను అనమాట. సో అవి కూడా రెడీగా ఉంచేసుకున్నాను. అండ్ పందిర్ వేస్తాను నేను ఎవ్రీ ఇయర్. సో అలాగే ముందు రోజే ఇంకా పందిర్ కూడా వేసి పైన మంచిగా ఆకులతో మంచిగా డెకరేట్ చేసుకున్నాను. అండ్ అలాగే మామిడి ఆకులతో తోరణాలు అండ్ బంతి పువ్వులు గుచ్చుకొని బంతి పువ్వులు అవన్నీ కూడా మంచిగా కట్టి అలంకరించుకున్నాను అనమాట. ఇవన్నీ అంటే ముందు రోజు మంచిగా రెడీగా చేసి ఉంచేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగే దీపాలను పెట్టుకుంటాం కాబట్టి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకా ఈ ఫ్లవర్స్ కొంచెం ముగ్గు వేయడానికి అండ్ అలాగే కాడలు తీసేసుకున్నాను అనమాట పూజకు పెట్టడానికి కూడా. సో అవన్నీ పువ్వులు కూడా రెడీగా చేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ అలాగే వత్తులు కూడా మంచిగా ఆవు నెయ్యిలో నానబెట్టేసుకున్నాను. అండ్ ఉసిరి దీపాలు పెడతాం కదా, సో వాటిని కూడా మంచిగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా అన్నీ కూడా అంటే ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే వస్త్రం కూడా చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను 2:30-3 ఆ టైం కల్లా లేసి ఇంకా రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యాను అనమాట. అండ్ ఇంకొకటి అనుకోవచ్చు, ఇంత పొద్దున పట్టు సారీ కట్టుకొని రెడీ అయ్యాను ఏంటి అని. నాకేంటంటే ఈ పట్టు సారీస్ అంతంత ప్రైజెస్ పెట్టి కొంటాం కదా, అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా కట్టుకోవాలి. పట్టప్పుడైతే ఎలాగూ కట్టుకోమరే. ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే శారీ కట్టుకున్నా కూడా బయట ఎవరేమనుకుంటారో, ఇప్పుడు ఎందుకు శారీ కట్టుకుందని అనుకుంటారేమో అన్న థాట్లో కూడా శారీస్ చాలా మంది కట్టుకోవట్లేదు ఇష్టం ఉన్నా కూడా. సో అట్లా ఇంకా నేను పట్టు శారీస్ ఎందుకు ఇట్లాంటి అట్లీస్ట్ పూజలకే కదా వాడేది, ఇప్పుడైనా యూజ్ చేద్దామన్న థాట్లో నేను పట్టు శారీ కట్టుకొని రెడీ అయ్యాను అనమాట. అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇంకో ఇవన్నీ అంటే నెక్స్ట్ ఏం శారీ వేసుకుంటాను, బ్యాంగిల్స్ అవన్నీ కూడా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ముందు రోజే. సో దట్ నాకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకా పందిట్లో మంచిగా పసుపుతో మంచిగా అల్లుకొని ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత తులసి చెట్టు పెట్టుకొని తర్వాత ఉసిరి కొమ్మ కూడా అందులో పెట్టేసుకొని మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను అనమాట. అండ్ ముందల ఫ్లవర్స్తో ముగ్గు కూడా వేసుకున్నాను. ఇది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అయితే అస్సలు కాదు. అండ్ మామూలుగా నాకు డెకరేషన్స్ అవన్నీ ఇష్టం కాబట్టి మాత్రమే నేను చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా వస్త్రం కూడా వేసుకున్నాను. ఫ్లవర్స్తో ముగ్గు కూడా అనుకున్నాను కాబట్టి సో ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి టైం కూడా నాకు చాలా సేవ్ అయిందనమాట. సో రెడీగా ఉన్నాయి కాబట్టి వెంటనే ఇంకా ఫాస్ట్గా రౌండ్గా నాకేంటంటే ఈ ఫ్లవర్స్తో ముగ్గు అనేది వేసుకున్నప్పుడు ఎక్కువ హడావిడి డిజైన్స్తో కాకుండా ఇలా కలర్ 1 by 1 రౌండ్గా వేస్తేనే లుక్ అనేది మంచిగా కనబడినట్టుగా అనిపిస్తుంది. సో నేను అందుకని అలాగే చేసుకున్నాను. అండ్ నేను 2 days బ్యాక్ ఊరు నుండి వచ్చాను కాబట్టి నేను అక్కడ నుండి తమలపాకులు కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా ఇక్కడ కుండీలో పెట్టాను అనమాట. తమలపాకు చెట్టు చాలా మంచిగా గ్రో అవుతుంది, కానీ ఇంకా చిన్నగా ఉంది కదా ఇప్పుడే తెంపడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడ నుండే తెచ్చుకున్నాను, ఉన్నాయి కదా అనేసి. నెక్స్ట్ ఇంకా ఇలా పిండి దీపాలు ఇవి కూడా నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో నాకు నెయ్యిలో కూడా వత్తులు నానబెట్టి పెట్టుకున్నాను. సో దట్ టైం చాలా అంటే చాలా సేవ్ అయిపోతుంది. ఇదంతా డెకరేషన్ కానీ ఇదంతా కూడా నాకు కంప్లీట్గా మార్నింగ్ లేవగానే నేను దీపం పెట్టడానికి నాకు 1 hourలో అయిపోయిందనమాట. పని అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ లేచి తాను స్నానం చేసి రెడీ అయ్యేలోపు నేను ఇంకా అన్ని రెడీ చేసి ఉంచాను అనమాట. వత్తులు వెలిగించడానికి. తర్వాత కడపకు ముగ్గు వేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంకా ప్రసాదం చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి సేమియా చేద్దాం అనుకున్నాను అనమాట. యాక్చువల్గా వేరే అనుకున్నాను, బెల్లం అన్నం అట్లా చేద్దామని. బట్ ఫాస్టింగ్ కదా తినొద్దని చెప్పేసి ఇంకా నేను సేమియా చేద్దామని చేశాను అనమాట. సింపుల్గా అయిపోతుంది అండ్ టైం కూడా చాలా తక్కువలో అయిపోతుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఉడుకుతున్న టైంలోనే నేను ఇంకా వేరే పనులు కూడా చేసుకున్నాను. అండ్ ఇంట్లో పూజ చేసుకోవడానికి ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట ఇది అయ్యే టైంలో. ఆ తర్వాత ప్రసాదం కూడా తులసి దగ్గరికి అండ్ అలాగే దేవుని దగ్గరికి అయితే రెడీ తీసేసుకున్నాను. అండ్ దీపం కూడా పెట్టేసుకొని హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేశాను. అండ్ అలాగే కొబ్బరికాయ కూడా ఇంట్లో దేవుని దగ్గర కొట్టాను.
అండ్ ఇవన్నీ నేను రెడీ చేసుకునే లోపు కిరణ్ కూడా రెడీ అయిపోయాడు. సో ఇంకా ఇద్దరం హారతి తీసేసుకొని ఇంకా పూజ అనేది అయితే ఫినిష్ చేసేసుకున్నాం ఇంట్లో లోపల దేవుని దగ్గర. ఆ తర్వాత ఇంకా తులసి దగ్గర పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకుని నేనైతే యాక్చువల్లీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే 4:30 ఆ టైంకి నేను వెలిగించాను. బట్ ఈ ఇయర్ 5 అయింది నేను వెలిగించే వరకు అయితే 5 o'clock అయింది. ఎంత ఎర్లీగా లేసినా 5 కూడా అవ్వలేదు అనుకుంటా, ఇంకా తక్కువే 4:30 అంతే అయిందనుకుంటా. మేబీ అంతే 4:30 అరౌండ్. నేను టైం అయితే చూడలేదు, బట్ నాకు చాలా టైం ఉండే, నేను ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కూడా టైం చాలా మిగిలింది. అండ్ ఇంకిద్దరం కూర్చొని దీపాలు అయితే పెట్టామన్నట్ట. ఫస్ట్ కిరణ్తో వెలిగించాను, తర్వాత నేను వెలిగించాను. అండ్ అన్ని దీపాలు కూడా ఇద్దరం కలిసి వెలిగించుకున్నాము. మంచిగా అనిపించింది. అంటే అంత ఎర్లీ మార్నింగ్ లేసి రోజు లేవాలంటే అయితే అసలు పాసిబులే అవ్వదు, కానీ ఆ వైబ్ అనేది అయితే చాలా ఉంటుంది. అండ్ డే కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా మార్నింగ్ లేసి ఇలా మంచిగా దీపాలతో పూజ చేసుకోవడం. ఇది అంతా చాలా మంచి పాజిటివ్ వైబ్ అనేది ఇస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఈ మధ్యలో అయితే నేను కొంచెం మార్నింగే లేస్తున్నాను, బట్ ప్రీవియస్గా అయితే ఇంకా ఆద్వి పడుకోకపోవడం వల్ల అలా నేను కొంచెం లేట్గానే లేసేది. బట్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేవట్లేదులే, కానీ 6కి అట్లా అయితే లేవడానికి ట్రై చేస్తున్నాను. బాగుంటుంది ఈ మధ్యలో. అండ్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనేది అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ రోజుకి వచ్చేస్తే ఇంకా దీపాలు అన్నీ పెట్టేసుకొని అన్నీ మంచిగా పూజించుకున్నాం అనమాట. యాక్చువల్లీ బనానా తీసుకురావడము ముందు రోజు నేను మర్చిపోయాను. సో ఇంట్లో జామకాయలు ఉంటే అవే పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా ఏదైనా ఫ్రూట్స్ మనం ఉన్నవి వీటితో అయినా కూడా చేసుకోవచ్చు కదా పూజ, వీటితోనే అనేది అయితే ఏం లేదు కదా. సో అలా అనమాట. తర్వాత హారతి ఇచ్చాను, ఇద్దరం హారతి తీసుకున్నాము. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా నైవేద్యం కూడా తీసుకొచ్చి పెట్టాను దేవునికి. అన్నీ పెట్టేసి నైవేద్యం సమర్పించుకున్నాను. అండ్ మంచిగా దండం పెట్టుకొని మంచిగా మొక్కుకున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది, మనసుకి అయితే చాలా మంచిగా ప్రశాంతంగా అట్లా అనిపించింది అనమాట. ఇంకో విషయం ఏమంటే కొబ్బరికాయ అయితే నేను కొట్టడానికి చాలా టైం తీసుకుంటాను. చాలా అంటే చాలా, అసలు పగలదు. ఎందుకో నాకు తెలియదు, మరి నాకు కొట్టరాదా తెలియదు, ఏమో తెలియదు, కానీ నాతోనైతే అస్సలు కానే కాదనమాట. చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు కిరణ్నే కొట్టమంటాను. అండ్ అలాగే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిది అని అంటారు కదా. సో అలా ఇంకా పూజ అయితే చేస్తారులే, కానీ కొబ్బరికాయ అయితే నా వల్ల కాదు. ఇంకా కొడతాను తప్పదు అనుకున్నప్పుడు, బట్ చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట. సో ఇంకా అలా కిరణ్తోనే కొట్టమన్నాను. తర్వాత ఇంకా ఇలా కొంచెం వీడియోస్ అట్లా తీసుకున్నాను అనమాట. మంచిగా దేవునికి మంచిగా మొక్కాను. అండ్ అలాగే కృష్ణుని దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో ఇవన్నీ చేసి నేను మళ్ళీ ఎక్కడ అన్నీ పెట్టేసుకుని అవన్నీ చేసుకునేసరికి టైం అనేది చాలా అయిపోయింది. అప్పటికి 6 అయితే అవ్వలేదు, ఇంకా 5:45 ఆ టైంకి అయితే మేము ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయినాం. మేము గుడికి వెళ్ళి దేవుణ్ణి మంచిగా మొక్కుకొని మంచిగా దర్శనం అయిందని చెప్పొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా దర్శనం అయితే మంచిగా అయింది. అర్చన చేయించుకున్నాము అండ్ ఇంటికి వచ్చేసి కొంచెం ప్రసాదం తీసుకొని ఇంకా నేను ఫ్లవర్స్ కింద మా అపార్ట్మెంట్ కింద ఉన్న ఫ్లవర్స్ తీసుకొచ్చేసి కృష్ణునికి మాలల్లి వేసాను అనమాట, రాధాకృష్ణునికి. సో ఇంకా నాకైతే బెస్ట్ పార్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో